రావడానికి కారణం ఏంటంటే గత 7 సంవత్సరాలుగా మా కళాశాలలో శ్రీ కృష్ణకుమార్ సార్ అని ప్రిన్సిపాల్గా వ్యవహరించాడు. ఆయన నాయకత్వంలో మేమంతా ఒక టీం వర్క్లో ముందుకెళ్ళాం. అయితే రీసెంట్గా ఆయన ట్రాన్స్ఫర్లలో ఆయన అక్కడికి సంగారెడ్డి జిల్లాలోని జిన్నారంకు ట్రాన్స్ఫర్ అవ్వడం. అయితే సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం నుంచి మాకు ఉమామహేశ్వర్ సార్ అని కొత్త ప్రిన్సిపాల్గా ఆగస్టులో రావడం జరిగింది. ఆయన నాయకుడు, ఆయన కూడా చాలా సీనియరు, అక్కడ కూడా మంచి ఫలితాలు సాధించారు. ఎప్పుడు జిల్లాలో రామచంద్రపురం లేదా నారాయణపేట 2 పోటీగా ఉండేవి. అలాంటి ప్రిన్సిపాల్ ఈసారి మాకు ఇక్కడికి రావడం ఇంకా మా అదృష్టం. అలాంటి సీనియర్ ప్రిన్సిపాల్ ఆయన నాయకత్వంలో మేము ఈ సంవత్సరం కూడా చాలా అద్భుతమైన ఫలితాలు సాధించాలనే దృక్పథంతో ఉన్నాం. ఇంకోటి ఏంటంటే మా కళాశాలలో మంచి వాతావరణం, ఒక అద్భుతమైన బిల్డింగ్, మంచి ఫర్నిచర్, ఆ కళాశాలలో అన్ని సౌకర్యాలు ఉండడం వల్ల విద్యార్థులకు మరియు అధ్యాపకులు కూడా మంచి ఎక్స్పీరియన్స్డ్ అధ్యాపకులు, గత దాదాపు 10-15 ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులు ఉండడం వల్ల వీళ్ళందరూ అందరూ ఒక మంచి టీం వర్క్తో పనిచేయడం వల్ల ఈ ర్యాంకులు రావడానికి సాధ్యపడుతుంది. ఈ బోర్డు ఇచ్చింది, ఇంటర్మీడియట్ బోర్డు నుంచే దాదాపు అన్ని కళాశాలలు ఇవాళ రేపు ప్రభుత్వాలు కూడా విద్యకు చాలా ప్రాముఖ్యత ఇస్తున్నాయి. అందులో భాగంగా ఎక్కడ కూడా ఎలాంటి డీవియేషన్ రాకుండా ప్రభుత్వాలు కూడా విద్యకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి. ఫర్నిచర్ విషయంలో కానీ, బుక్స్ విషయంలో కానీ, ప్రతి విషయంలో కూడా చాలా ప్రోత్సాహం ఉంది. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా మాకు మంచి సహకారం అందిస్తుంది. మా ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి గారు కూడా విద్య అంటే ఆయనకు చాలా ఇష్టం. ఈ మధ్యనే అనేక స్కూల్స్ తిరుగుతూ అనేక స్కూల్స్లలో మరియు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లైబ్రరీ కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు, మంచి సపోర్ట్ చేస్తున్నాడు. మా కళాశాలలో కూడా దాదాపు 2 కోట్ల రూపాయల నిధులతో మా దగ్గర కూడా ఒక పెద్ద లైబ్రరీ 24 గంటల లైబ్రరీ కట్టాలని ఆలోచనతో ఉన్నారు. అది కూడా దానికి కూడా బడ్జెట్ శాంక్షన్ అయిందని తెలిసింది. ఇక్కడ వర్క్ ప్రారంభమైతే అది కూడా కంప్లీట్ అయ్యి మాకు కనుక అందుబాటులోకి వస్తే మేము ఇంకా మంచి అద్భుతమైన ఫలితాలు సాధించడానికి మాకు ముఖ్యంగా స్టేట్ ఫస్ట్ ర్యాంక్, సెకండ్, థర్డ్ ర్యాంక్ ఇవన్నీ రావడం, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డితో మాట్లాడడం కూడా జరిగింది. అదేందయ్యా గవర్నమెంట్ కాలేజీలో ఇలా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం ఏంటి అని ఆశ్చర్యపోయినారు. అవును సార్, ఎందుకంటే ఇక్కడ మా విద్యార్థుల సపోర్ట్ ఉంది. తర్వాత మాకు ఇక్కడ పేరెంట్స్ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ఇవన్నీ సపోర్ట్ చేయడం, మా అధ్యాపకులు కూడా బాగా స్టడీ అవర్స్ పెట్టడం. సాయంత్రం గత సంవత్సరం 8 గంటల వరకు స్టడీ అవర్ పెట్టుకున్నాం. పొద్దున కూడా మేము యాక్చువల్గా కాలేజ్ టైం 9:30 అయితే మేము 8 o'clock కాలేజీకి రావడం. పొద్దున విద్యార్థులకు ఆ ప్రేయర్ కంటే ముందే మేము స్టడీ అవర్ పెడతాం. ఆ స్టడీ అవర్లో కూడా విద్యార్థులకు అది చేయడం. తర్వాత విద్యార్థులకు ఇంకా అనేక రకాల మేము మోటివేషన్ క్లాసెస్ పెడతాం. మా కాలేజ్ అనేక మంది మోటివేటర్స్ పిలిపించి మా కళాశాలలో మోటివేట్ చేయడం విద్యార్థులు. ఈ వెనుకబడిన ప్రాంతంలో విద్యార్థులను కళాశాలకు పంపడమే కష్టంగా ఉన్న పరిస్థితులలో మేము వాళ్ళందరికీ మోటివేట్ చేస్తాం. ఇంకోటి కళాశాలకు మా దగ్గర 900 స్ట్రెంత్లో డైలీ 700 మంది దాదాపు ప్రజెంట్ ఉంటారు. దానికి కారణం ఏంటంటే మా ప్రయత్నం. రాని విద్యార్థులకు ఇళ్ళకు ఫోన్లు చేసి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళకు రావడానికి, మళ్ళీ మంత్లీ టెస్ట్లు, తర్వాత హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్, తర్వాత ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఇవన్నీ పెట్టడం వల్ల విద్యార్థులకు ఏంటంటే ఖచ్చితంగా చదవాలంటే మా కాలేజీకి రావాలి అనే దృక్పథం ఏర్పరిచే విధంగా ఉంటాయి. మొన్న అది రీసెంట్లీ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేది. సార్ ముఖ్యంగా చూసుకుంటే గత సంవత్సరం మీ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ముఖ్యంగా ఈ నారాయణపేటలో ఈ జూనియర్ కళాశాలలో కాకుండా లైబ్రరీలో కూడా వస్తువులు, ముఖ్యంగా రెనోవేషన్ లాంటి ప్రభుత్వ పుస్తకాలు లాంటి, అలాగే ఫర్నిచర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు కదా, ఏ విధంగా ఉంటుందంటే సార్ మన నారాయణపేటకు సంజీవ్ రెడ్డి గారు ఒక విద్యావంతుడు, ముఖ్యంగా ఒక MBBS డాక్టర్, సర్జన్ డాక్టరు ఎమ్మెల్యే కావడం నారాయణపేట ప్రాంతానికి ఒక అదృష్టంగా భావిస్తున్నాం సార్. అందులో ఆయన ఎడ్యుకేషన్ పట్ల ఆయనకున్న ఆసక్తి మేము ఆయన ఎన్నికైన నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం సార్. అనేక స్కూల్స్లలో ఆయన ఎడ్యుకేషన్ అంటేనే ఆయనకు పిల్లలందరినీ విద్యావంతులు చేయడమే ఆయన కంకణం కట్టుకున్నట్టుగా అనిపిస్తుంది సార్. అందులో భాగంగా అనేక స్కూళ్ళు చదివాడు. అనేక స్కూళ్ళకు లైబ్రరీల కోసం, ముఖ్యంగా లైబ్రరీ, ఎందుకంటే విద్యార్థులకు చదువుకోవడానికి బుక్స్ కొనడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. లైబ్రరీ ఉన్నట్టయితే గవర్నమెంటే ప్రొవైడ్ చేసినట్టయితే విద్యార్థులు చదువులో ముందుంటారని ఆయన దృక్పథం చాలా మంచి దృక్పథం సార్. అందులో భాగంగా మా కాలేజీ కూడా దాదాపు 2 కోట్ల రూపాయల నిధుల లైబ్రరీ శాంక్షన్ చేయించడం మాకు చాలా విలువైనది సార్. అది మా కళాశాల తరఫున, మా విద్యార్థుల తరఫున, అధ్యాపకుల తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. ఈ లైబ్రరీ కనుక అందుబాటులోకి వచ్చినట్టయితే మా పిల్లలకు 24 గంటలు చదువుకోవడానికి మంచి అవకాశం దొరుకుతుంది. ఇవాళ రేపు ఏంటంటే ఈ నారాయణపేట చాలా వెనుకబడ్డ ప్రాంతం అయినప్పటికీ ఈ మధ్యకాలంలో ప్రభుత్వ ఉద్యోగాలు పొందడంలో చాలా ముందుంటున్నారు సార్. అనేక మంది కానిస్టేబుల్గా, గ్రూప్ 4 ఉద్యోగులుగా చాలామంది సెలెక్ట్ అవుతున్నారు.
ఈ కాంపిటేటివ్ డిఎస్సిలో కూడా చాలామంది సెలెక్ట్ అయ్యారు. ఎందుకంటే ఇవన్నీ ఎప్పుడు సాధ్యమవుతుందంటే 24 గంటల లైబ్రరీ కనుక ఉన్నట్టయితే చాలా అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు. ఈ కార్యక్రమానికి సంజీవ్ రెడ్డి గారు కోరుకున్నందుకు నా తరఫున, మా కళాశాల తరఫున, మా ప్రిన్సిపాల్ గారి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను.